reading in Romans chapter 5. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం చదివాము. Romans 5. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం verse 9 and 10 we saw yesterday. 8-9 వచనాలను మనం చూచుకున్నాం. We are saved from the wrath of God and then we are saved by the life of Jesus. మనము దేవుని ఉగ్రత నుంచి విడిపించబడి క్రీస్తు యేసు యొక్క జీవము ద్వారా రక్షణ పొందితిమి. These are two salvations. రెండు రకాల రక్షణలు ఇక్కడ ఉంటున్నాయి. It's a very great salvation. ఇది గొప్ప రక్షణ. The first thing to be saved from hell is a great salvation. మొట్టమొదటిగా నరకము నుంచి నీవు విమోచించబడ్డావు, అది గొప్ప రక్షణ. Millions of people are going to temples, pilgrimages, burning candles to escape hell. కోట్ల కొలది ప్రజలు ఆయా గుడులకు తీర్థయాత్రలు వెళుతున్నారు, నరకాంచి తప్పించుకోవడానికి దీపాలు కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. In some churches they give money to the priest to pray for their dead father so that he will get out of hell. కొన్ని సంఘాల్లో చనిపోయినటువంటి వారి తల్లిదండ్రుల కొరకు, బంధువుల కొరకు ఆ పాదిరి గారికి డబ్బిస్తారు, నువ్వు ప్రార్థన చేస్తే నరకాంచి విడిపించబడతారని ఇస్తుంటారు. How many ways people are trying to escape out of hell? ఈ నరకాంచి తప్పించుకోవడానికి లోకంలో ప్రజలు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారో చూడండి. And they imagine వారు ఊహిస్తున్నారు, they are getting out of hell. వారు ఊహించుకుంటున్నారు మేము నరకాంచి తప్పించబడుతున్నామని. There's another idea that everybody who dies goes to heaven. కనుక మరొక ఆలోచన ఉంటుంది లోకంలో, ఏంటంటే చచ్చిన వారందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోతారు. You read these obituary columns in the newspapers. కనుక మనము ఆ యొక్క వార్తా పత్రికల్లో శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం అనే కాలములు ఇవన్నీ చూస్తూ ఉంటాం. So and so died. పలానా ఆయన చనిపోయాడు. Always at the bottom it will be written, he has gone to the feet of the Lord. అక్కడ కింద రాస్తూ ఉంటారు, యేసు పాదముల చెంతకు ఆయన కొనుక్కోబడ్డాడు. Even non-Christians, మరి క్రైస్తవేతరులు కూడా gone to the feet of the Lord. మరి ప్రభువు వారి పాదముల చెంతకు వెళ్ళాడు. Have you ever seen one, he has gone to hell? ఆయన నరకానికి పోయాడు అని ఎప్పుడన్నా కింద రాయబడడం చూసారా? Never. ఎవరు మీరు చూడలేదు ఎప్పుడు. I've never seen it in my life. నా జీవిత కాలంలో ఈ చచ్చిన వారి ఫోటోలు పేపర్లో చూస్తే ఎక్కడ నరకానికి పోయాడు ఇప్పుడు రాయబడలేదు. According to the newspaper, everybody is going to heaven. వార్తా పత్రిక ప్రకారంగా ఒకళ్ళని నమ్మితే చచ్చిన వాళ్ళందరూ స్వర్గం పోయినట్లే, పరలోకం. What a deception. ఎంత గొప్ప మోసం. You can live in sin, you can live any way you like, you will go to the feet of the Lord when you die. ఇష్టానుసారంగా బ్రతుకు, పాపమనే సముద్రంలో మునిగి తేలు, నువ్వు చస్తే యేసు ప్రభు పరిశుద్ధ పాదాల దగ్గర వెళ్ళిపోతావు. That is a lie. అది అబద్ధం. It's because of this deception that so many Christians are also influenced. ఇంత గొప్ప మోసం లోకంలో ఉంది కాబట్టి ఆ మోసానికి క్రైస్తవులు కూడా ప్రలోభపడుతూ ఉన్నారు. To be saved from the wrath of God is a great salvation. దైవ ఉగ్రత నుంచి రక్షింపబడ్డావంటే అది గొప్ప రక్షణ. There was no way God could do it except by allowing his own son to be killed on the cross. ఇంత గొప్ప రక్షణ మనకి ఇవ్వడానికి దేవుడికి వేరొక మార్గం లేదు, కేవలం తన కుమారుని యేసుక్రీస్తును కలవరి శిలువలో మరణానికి అర్పించడం ద్వారా ఈ కార్యం చేశాడు. If you think there is some other way, మీరు వేరొక విధానం ద్వారా దొరుకుతుంది అని అనుకుంటున్నారా? You know, people say, why do you say Jesus is the only way? మరి ప్రజలు అంటూ ఉంటారు, ఎందుకండి యేసే ఏకైక మార్గం ఎందుకు చెప్తారు మీరు? If there was some other way, why did Almighty God allow his own son to die on the cross? ఒకవేళ ప్రజల యొక్క రక్షణ కొరకు వేరొక మార్గం ఉంటే దేవుడు ఎందుకు తన కుమారుని కలవరి శిలువలో మరణానికి అప్పగిస్తాడు? Do you think you are cleverer than God that you have found some other way? ఇదిగో నువ్వు దేవుడి కంటే గొప్ప తెలివైన వాడవా, వేరో మార్గం కనిపెట్టేశావు? There was no other way. ఏకైక మార్గము క్రీస్తే, వేరొక మార్గం లేదు. No person will allow his own son to die. ఏ మనుష్యుడు కూడా తన సొంత కుమారుడు చనిపోవడానికి మరి ఒప్పుకోడు. God did it to save us. దేవుడు మనల్ని రక్షించడానికి తన కుమారుని అప్పగించాడు. That is a great salvation. అది గొప్ప రక్షణ. That is the foundation. అదే మనకు ఆత్మీయ పునాది. Like I said, there is a superstructure on that. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా పునాది ఒకటే కాదు, పునాది మీద కనిపించే భవనం ఉంటుంది. To be saved every day by the life of Jesus. యేసుక్రీస్తు జీవము లాంటి రక్షణ మనము ప్రతిదినము పొందుతూ ఉంటున్నాం. I cannot save myself. నాకు నేను మాట చెప్పుకోలేను. If I try to save myself, ఒకవేళ నన్ను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తే it will be like those disciples in John 21 trying to catch fish. కనుక అది ఎట్లా ఉంటుందని యోహాను సువార్త 21వ అధ్యాయంలో శిష్యులు తమ సొంతంగా చేపలు పట్టడానికి ప్రయత్నించినట్లుగా ఉంటుంది. They put their net this side. వారు అటువైపున వల వేశారు, No fish. చేపలు లేవు. These are all expert fishermen. They are not ordinary people. గమనించండి, ఈ శిష్యులు ఎవరు? ఒకప్పుడు గొప్ప జాలరులు, చేపల పట్టడంలో నిపుణులు. Peter had been fishing at least for 10-15 years. 10-15 సంవత్సరాల సముద్రాల్లో చేపలు పట్టడం పేతురుకు అనుభవం. And he was the son of a fisherman. అతను తండ్రి ఒక చేప జాలరి, ఇతను ఒక కుమారుడు, ఇతను గొప్ప జాలరి. John was another expert fisherman. యోహాను మరొక నైపుణ్యం కలిగిన జాలరి. He came into a fisherman's family also. అతను ఆ యొక్క చేపల పట్టే వారి కుటుంబంలో పుట్టి పెరిగిన వాడు. They go here, they go there, put the net here, there, no fish. ఇట్లాంటి చేపల పట్టలో అనుభవం కలిగిన వారు రాత్రంతా కూడా ఇక్కడ వాళ్ళ అక్కడ వాళ్ళ వేశారు, ఒక్క చేప లేదు. That is a parable. అది ఉపమానం. It's a true story, but it's also a parable. అది నిజమైనటువంటి కథే, కానీ అది ఒక ఉపమానంగా కూడా ఉంది. Where the Lord is teaching, you try and try and try all your night, all your life, you cannot overcome sin. ఇక్కడ ప్రభు అంటూ ఉంటున్నాడు, నువ్వు ప్రయత్నించు, మరలా ప్రయత్నించు, రాత్రే కాదు నీ జీవితకాలం అంతా ప్రయత్నించు, సఫలీకృతుడు కాలేవు, ఒక్క చేపను పట్టలేవు.
Just like you could not forgive your own sin. నీ పాపాలను ఎట్లా నువ్వు క్షమించుకోలేవు. How many people in India are trying to get their sins forgiven? ఎంతమంది భారతదేశంలో ప్రజలు తమ సొంత పాపాలు తామే క్షమించేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ They ఉన్నారు. go and dip in some river. వారు ఎక్కడికో వెళ్తారు, కనిపించే నదిలో They మునుగుతారు, roll on the ground. ఇక కనపడిన భూమి మీద పొర్లుతారు, They go to Mecca. ఇక మక్కా వెళ్తారు, Some go to Tirupati, ఇక కొంతమంది కొండలు ఎక్కుతారు, Velankani. So many Roman Catholics. ఇక కొంతమంది అనేక మంది రోమన్ క్యాథలిక్స్ వేరే చోటకు వెళ్తుంటారు. All people trying to get forgiveness of sins. ప్రజలందరూ కూడా తమ సొంత మార్గాల్లో తమ పాపాలు క్షమించేసుకోవడానికి ప్రయత్నాలు I చేస్తున్నారు. don't despise them. నేను వారిని తృణీకరించట్లేదు. They are sincere but ignorant. వారు యథార్థంగా ప్రయత్నిస్తారు కానీ రక్షణ మార్గం ఇది కాదు, ఏరే ఉంది అని ఎరగని వారుగా ఉన్నారు. But see, we've got it freely. అదే చూడండి, మనమైతే ఎంతో మరి ఉచితంగా గొప్ప రక్షణ పొందాం. Without going here, without going there, without giving money. డబ్బులు ఇవ్వకుండా, యాత్రలు చేయకుండా, శ్రమ పడకుండానే గొప్ప రక్షణ ఉచితంగా పొందాం. But the price that God paid was very great. మన రక్షణ కొరకై దేవుడు చెల్లించినటువంటి ఆ యొక్క విమోచన క్రయధనము ఎంతో గొప్పది. So it's a great salvation. అందుకని ఆయన ఇచ్చిన రక్షణ కూడా ఎంతో గొప్పది. He did not save us in order to make us keep on living in sin for the rest of our life. ఇక మనం మిగిలిన జీవితకాలం అంతా పాపంలో జీవించడం కోసం కాదండి దేవుడు మనల్ని రక్షించింది. So supposing some non-Christian comes and asks me if after I give him the gospel, నేను సువార్త చెప్పిన తర్వాత క్రైస్తవుడు కాని ఒక వ్యక్తి వచ్చి నన్ను అడిగాడు అనుకోండి, and he tells me like this, ఆయన ఎట్లా చెప్పొచ్చు, okay, you tell me that Jesus Christ died for my sins. ఇదిగో నువ్వు చెప్పావు కదా యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయాడని. Yeah, I am feeling guilty of all my past sins. అదిగో నేను చేసిన పాపాల నిమిత్తమై ఇప్పుడు నేను చాలా దోషిగా అనుకుంటున్నాను. You say that Jesus died for all those sins. నా పాపాలన్నిటి కొరకు యేసు ప్రభు చనిపోయాడని మీరు చెప్తున్నారు. And he can forgive me in a moment. ఒక క్షణకాలంలో నన్ను క్షమిస్తాడు యేసు అని చెప్తున్నారు. But how can I know that it is forgiven? నేను నా పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పి నాకు ఎట్లా తెలియాలి? Can you give me some proof? ఏదన్నా ఒక రుజువు ఇవ్వగలరా? And the proof I want is, మరి నేను కోరే ఆ రుజువు ఏమిటంటే, that see, I am always getting angry with my wife. నేను ఎల్లప్పుడూ నా భార్య మీద మరి కోపపడుతూ ఉన్నాను. I'm always lusting after women with my eyes. మరి నా కళ్ళతో ఎప్పుడూ కూడా మోహపు చూపుతో స్త్రీలను చూస్తున్నాను. Is your Jesus so powerful that he can not only forgive my sin but deliver me from these two sinful habits? నీ యేసు ప్రభు నా పాపాలు క్షమించడమే కాకుండా నాలో ఉన్న ఈ దురలవాట్లు కూడా మాన్పింప చేయడానికి శక్తిమంతుడా మీ యేసు? What do you say? మీరేం చెప్తారు? Say no, Jesus cannot help you with all that. యేసు ప్రభు అన్నిట్లో సహాయం చేయడు, He can only forgive your sin. నీ పాపాలు మాత్రం క్షమిస్తాడు. Because he has not helped me also with all that, you say. ఎందుకంటే నువ్వు చెప్పిందంతా కూడా నాకేం జరగలేదు. What? And that non-Christian will say, then I don't want your gospel. Go and give it to somebody else. I don't want it. క్రైస్తవుడు కానివాడు ఏమంటాడు, నీకే జరగనప్పుడు నాకేం చెప్తావు, నేను నమ్మను వెళ్ళిపో అంటాడు. Your Jesus is a weak, helpless, useless Jesus. నీ యేసుక్రీస్తు బలహీనుడు, నిష్ప్రయోజకమైన వాడు, ఏం సహాయపడలేడు. He can forgive my sin, but he cannot deliver me from my sin. నా పాపాలు క్షమిస్తాడు కానీ నా పాపపు అలవాట్ల నుంచి మాన్పించలేడు. What type of savior is he? ఎటువంటి రక్షకుడు మీ రక్షకుడు? Isn't that the gospel so many are preaching? మరి ఇదే కదండి చాలా మంది సువార్తలో చెప్తున్నారు. Oh, Jesus can forgive all your sins. యేసు నీ పాపాలన్నీ క్షమించగలడు, but he cannot deliver you from any sin. ఇక ఏ పాపపు అలవాటు నుంచి నేను విడిపించలేడు. You will always be defeated all your life. నీ జీవితం అంతా చతికిలపడి ఓడిపోయిన వాడుగా ఉంటావు. I want to say that is a false gospel. నేను చెప్పదలుచుకున్నాను అట్లాంటి సువార్త నకిలీ సువార్త. Is an Old Testament gospel. అది సువార్తే కానీ పాత నిబంధన కాలపు సువార్త. You know, in the Old Testament they had forgiveness of sins. కనుక పాత నిబంధన కాలంలో కూడా పాప క్షమాపణ ఉండింది. See Psalm 103. దయచేసి రండి 103వ కీర్తన. David says, దావీదు అంటున్నాడు, 1000 years before Christ. క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల మునుపు. Verse 2 and 3. 103వ కీర్తన 2-3 వచనాలు. Bless the Lord, O my soul, who pardons all your iniquities. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన నీ సంకటములన్నిటినీ నీ దోషములన్నిటినీ క్షమించువాడు. How many iniquities were forgiven? ఎన్ని నీ దోషాలు క్షమించాడు? All. నీ దోషములన్నిటినీ క్షమించువాడు. But he does not say, bless the Lord, O my soul, who can deliver me from my sinful life. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, పాపయుక్తమైన నా యొక్క జీవితాన్ని పాపపు అలవాట్ల నుంచి నన్ను తప్పించాడు అని చెప్పి ఎక్కడ చదువుతున్నామా? That God could not do. దేవుడు చెయ్యలేడు. Because కారణం, David's heart could not be cleansed to receive the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందటానికి దావీదు యొక్క హృదయము శుద్ధి కాబడలేదు.
You know that sin was not cleansed in the Old Testament? నిజానికి పాత నిబంధన కాలంలో పాపం క్షమించబడింది కానీ పాపమునకు శుద్ధీకరణ జరగలేదు. It says in Psalm 32 verse 1, Blessed is the man whose transgression is forgiven and whose sin is covered. Psalm 32 verse 1. 32వ కీర్తన మొదటి వచనం. 32వ కీర్తన మొదటి వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. Forgiven, క్షమించబడ్డాడు, covered. కప్పబడ్డాడు. Covered means the sin is underneath but it is covered, nobody can see it. కప్పబడ్డాయి అంటే ఏంటి? అక్కడ ఇంకా పాపం ఉంది, ఎవరికి కనపడకుండా కప్పబడ్డాయి. But in the New Testament, క్రొత్త నిబంధనలో my sin is not covered. నా పాపాలు కప్పబడలేదు. The blood of Jesus cleanses all sin. యేసు క్రీస్తు యొక్క రక్తము సమస్త పాపం నుండి మనల్ని కడిగి శుద్ధులుగా చేసింది. If your sin is all written on a blackboard, ఊహించుకోండి, మీ పాపం అంతా ఆ యొక్క బ్లాక్ బోర్డ్ మీద and రాయబడింది. I put a sheet over it, it is covered. ఇప్పుడు దాని మీద ఒక దుప్పటి వేలాడ తీసాను అనుకోండి, Nobody can- అది కనపడదు ఎవరికి. Nobody can see it. ఆ పాపములు అన్ని కూడా ఎవరికి కనపడ That చూడలేదు. is Old Testament forgiveness. పాత నిబంధనలో పాప క్షమాపణ Because అటువంటిది. you lift up the sheet, you can see all the sin. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ దుప్పటిలా పక్కకు జరపండి, మీరు చేసిన పాపాలు But God కనపడుతుంటాయి. says, I cover it. కనుక పాత నిబంధనలో ప్రభు అంటున్నాడు, మీ పాపం నేను కప్పాను. But in the New Testament, క్రొత్త నిబంధన కాలంలో it's like taking a wet cloth and wiping out that board. నల్లబోటి మీద శుద్ధముక్కుతో రాసిన ఈ పాపాలు ఉంటాయి, కానీ తడిగుడ్డతో అవన్నీ తుడిచేసినట్లుగా ఉంటుంది క్రొత్త నిబంధనలో. It's gone. ఇది కడిగి వేయబడింది. God says, I won't even remember your sins anymore. ఇక ప్రభు అంటాడు నల్లబోటు చూసి, ఇక నీ పాపాలు కనపడలేదు, నా జ్ఞాపకమే లేదు. That is New Testament. అది క్రొత్త నిబంధన క్షమాపణ.